రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగానికి సూపర్ బాస్ గా పనిచేసిన పాపులర్ పర్సనాలిటీ ఆసక్తి కొద్ది రాజకీయాల్లోకి వచ్చారా మాజీ సీఎస్. కండువా కప్పుకున్న పార్టీలోనే ఉన్నప్పటికీ ఆయన మనసులో కనిపించని సంఘర్షణ ఏదో జరుగుతుంది. సొంత పార్టీకి అప్పుడప్పుడు చురకలేస్తున్నారు కూడా. ఒక్కోసారి ప్రత్యర్థి పార్టీపై అన్యాపదేశంగా ప్రశంసలు కూడా కురిపిస్తున్నారు. ఆయనకు రాజకీయం వంటబట్టలేదా? ఈ కాలపు రాజకీయాలకు ఆయన సెట్ కావటం లేదా? అసలేంటి ఆయన అంతరంగం? రాజకీయం అంతుపట్టడం లేదా? పొత్తులు మింగుడు పడ్డం లేదా? ఆ ట్వీట్ల వెనక అంతరార్థమేంటి? ఆయన సాదాసీదా వ్యక్తి కాదు. దశాబ్దాల ప్రభుత్వ సర్వీసులో రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగానికి ఒకప్పటి బిగ్ బాస్. సమాజంపై పూర్తి అవగాహన ఉందాయనకి. చుట్టూ ఏం జరుగుతుందో ఆయనకు తెలుసు. ఈ కాలపు రాజకీయాలు ఎలా ఉన్నాయో, మున్ముందు ఇంకెలా ఉంటాయో ఇంకా బాగా తెలుసు. ప్రభుత్వ సర్వీస్ నుంచి రిటైర్ అయ్యాక రాజకీయాల్లోకొచ్చిన మాజీ చీఫ్ సెక్రటరీ బీజేపీ గూటికి చేరినా ఆయన మాటలో తేడా వస్తుంది. అంతర్లీనంగా ఆయన భావం ఏదైనా ఈ కాలపు రాజకీయాల్లో ఆయన ఇమడలేకపోతున్నారనిపిస్తోంది. ఐవైఆర్ కృష్ణారావు తెలుగు రాష్ట్రాల అధికార యంత్రాంగానికి, రాజకీయ పార్టీలకే కాదు సామాన్య ప్రజలకు కూడా చిరపరిచితమే ఆ పేరు. ప్రభుత్వ సర్వీసులో ఎన్నో కీలక బాధ్యతలు చేపట్టిన ఐవైఆర్ చీఫ్ సెక్రటరీ హోదాలో పదవీ విరమణ చేశారు. రాజకీయాలపై ఆసక్తి కొద్దీ కాషాయ కండువా కప్పుకున్నారు. ఒకప్పుడు టీటీడీ ఈవోగా కీలక బాధ్యతలు చూసిన ఐవైఆర్కి ఆధ్యాత్మిక చింతన కూడా ఎక్కువే. అందుకే టీటీడీ చైర్మన్ గా భూమన కరుణాకర్ రెడ్డి నియామకాన్ని బహిరంగంగానే తప్పుపట్టారు ఐవైఆర్. టీటీడీ పదవి రాజకీయ పోస్టింగ్ గా మారిందని రియాక్ట్ అయ్యారు. బీజేపీలో ఉన్నారు కాబట్టి మిత్రపక్ష కూటమికి ఆయన అనుకూలం అనుకోవడానికి లేదు. ఎందుకంటే చంద్రబాబుతో పొత్తుని మొదట్నుంచి వ్యతిరేకిస్తూ వచ్చారు ఐవైఆర్ కృష్ణారావు. ఇక పవన్ కళ్యాణ్ కైతే టీడీపీతో పొత్తు వద్దే వద్దని సలహా కూడా ఇచ్చారు. ఆయన జనసేన అధినేత టీడీపీతో చేతులు కలపడంతో ఒంటరిగా బలపడే అవకాశాన్ని పవన్ కోల్పోయారని కృష్ణారావు వ్యాఖ్యానించారు. వైసీపీ టీడీపీకి ప్రత్యామ్నాయంగా ఎదిగే అవకాశాన్ని పవన్ కళ్యాణ్ కాలదన్నుకున్నారని ఐవైఆర్ అభిప్రాయపడ్డారు. అందుకే కాపులు ఎటువైపు అంటూ ఓ ప్రశ్నని ట్వీట్ రూపంలో సంధించారు. మాజీ సీఎస్ అభిప్రాయాలు ఎలా ఉన్నా ఏపీలో ఇప్పుడు టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి కలిసి పోటీ చేస్తున్నాయి. ఆయా పార్టీల్లో కొందరు నేతలకు భిన్నాభిప్రాయాలు ఉన్నా వారి ఇష్టాయిష్టాలతో సంబంధం లేకుండా పొత్తులు కుదిరాయి. సీట్ల పంపకాలు కూడా జరిగిపోయాయి. ఇదేదో కొంచెం తేడాగా ఉంది అంటూ ఈసీ జోక్యంతో అధికారుల బదిలీలపై తనదైన శైలిలో స్పందించారు ఐవైఆర్. బీజేపీ అభ్యర్థుల విషయంలోనూ తనకున్న అసంతృప్తిని ట్వీట్ల రూపంలో బయటపెట్టారు ఎక్స్ సీఎస్. దౌర్భాగ్యం, ఎవరు పోవాలనేది కూడా ఇంకొకరు నిర్ణయిస్తున్నారంటూ ఆయన చేసిన ట్వీట్ పార్టీలో చర్చనీయాంశమైంది. పొత్తులు కుదిరాక, అభ్యర్థులు ఖరారయ్యాక అక్కడక్కడా జరుగుతోన్న సర్దుబాట్లపై ఐవైఆర్ కామెంట్స్ కూటమి పార్టీలు ఇరకాటంలో పడేశాయి. అభ్యర్థులు మనకు కావలసిన వారైతే స్థానికత గుర్తుకు రాదంటూ వ్యాఖ్యానించిన ఐవైఆర్ రాజమండ్రిలో పురంధేశ్వరి, ధర్మవరంలో సత్యకుమార్, విజయవాడ వెస్టులో సుజనా చౌదరి, ఆదోనిలో పార్థసారథి అభ్యర్థిత్వాలను ప్రస్తావించారు. దీంతో సమర్థించారో దెప్పిపొడిచారో అర్థం కాక మొహాలు చూసుకున్నారు కాషాయ పార్టీ నేతలు. నల్లమిల్లి అభ్యర్థిత్వంపై టీడీపీ అధినేత పునరాలోచనలో ఉన్నారన్న ఓ కథనంపై ఐవైఆర్ ఈ ట్వీట్ చేసినా అసలు ఆయన మనసులోని మాటేంటో చాలా మందికి అంతుపట్టడం లేదు. బీజేపీకి బలం లేని చోట్ల కొన్ని సీట్లిచ్చారని ఆయన ఆక్షేపించారు. జనసేన తప్పునే బీజేపీ కూడా చేస్తోందన్న అసంతృప్తి ఆయనకున్నట్లుంది. అన్ని విషయాలపై అపారమైన అవగాహనున్న ఐవైఆర్ అనాలోచితంగా ట్వీట్లు చేస్తారని ఎవరూ అనుకోవడం లేదు. చుట్టూ జరుగుతున్న రాజకీయంపై ఆయన కొంత అసహనంతో ఉన్నట్లు కనిపిస్తోంది. మైకు ముందుకొచ్చి ఏకిపారేసే సగటు నాయకుడు కాదు కాబట్టి అర్థమయ్యే అర్థం కాకుండా, చెప్పి చెప్పకుండా చెప్పాలనుకున్నది తన స్టైల్లో చెప్పేస్తున్నారాయన. రాజకీయాల్లో చివరికి ఆయన పాత్ర ఇంటెలెక్చువల్ కోటాకే పరిమితమయ్యేలా ఉంది చూస్తుంటే.